ఒరే కాళీ, నువ్వు ఉన్నప్పుడే మంచిగా ఉండేరా మీ నాయన. ఆడెవడో సూర్య అంట, నన్ను ఎంత టెన్షన్ పెట్టిండ్రా. ఆ నిడిచిపెట్టకరా. ఇన్స్పెక్టర్ బాబాయ్, రే, ఇన్స్పెక్టర్ దయా అంటే ఎవర్రా? వాడు పెద్ద సైకో ఆడు బాబాయ్. వాడి గురించి ఇప్పుడు ఎందుకు? ఈ పిచ్చి నా కొడుకు ఆడి పేరు రాసుకున్నాడు రా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ ఆడి దగ్గరికి వెళ్ళి మా వాడు మిమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పానా? అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండు, మోడొచ్చింది చెప్తావా? మరి నన్ను ఏం చేయమంటావురా? బాబాయ్, నాన్న తాగు. సుధా, సార్ బయలుదేరుతున్నాడు, సార్ బయలుదేరుతున్నాడు. పోనీ పోనీ పోనీ. దయా స్టార్టెడ్. నాన్న ఏంటి నాన్న? పడుకో హరవకుండా. నీకేం చెప్పాన్రా? నాన్న జోలికి ఎవడైనా వస్తే ఎచ్చులకి పోకుండా చెప్పమని చెప్పానా? మరి ఎవడ్రా సూర్య? సూర్య ఎక్కడ? ఎక్కడ? ఇది రాజు కమ్. ఏంటి గుంపుకు వచ్చారు? షూటింగా? సూర్య ఎక్కడ? ఇవాళ ఎవరు? శనివారం. నేను పిలిస్తేనే రాడు బొంగు. నువ్వు అడగగానే ఊపుకుంటూ వచ్చేస్తాడా? ఏంటి మొహం మీద ఘాటు? దీనికి స్పెషల్ పాలసీ ఉంది. సూర్య ఎక్కడ? తెలీదు. కత్తి కొంచెం దూరంగా పెట్టవా? నాకు పాలసీ లేదు. చెప్పరా. ఆ నారాయణ ప్రభు పోయాడంట. వాడి మనుషులు వీడి కోసం వెతుకుతున్నారు. దొరికితే ఇంకేం లేదు. వీడిప్పుడు పడుకుని పోయాడురా. నన్ను ఏం చేయమంటావు? నన్ను అడుగుతావేంది బాబాయ్? వాళ్ళు నెక్స్ట్ ఇంటికి వచ్చేటట్టు ఉన్నారు. ఏదో ఒకటి చెయ్యి. పెట్టి చావు. వీడి పెద్ద ఐడియాలు. నాన్న, రే నాన్న, నాన్న లేవరా.
Sorry, ఏం చూస్తున్నావు? స్టార్ట్ చేయి. సార్ గుడికొచ్చారు సార్. మీరు ఎక్కడున్నారు సార్? స్టార్ట్ చేయి. సార్ 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 ట్రై చేస్తున్నా సార్. ఏయ్, అటు, అప్పు, అప్పు. ఏయ్, బాలాజీ గుడికి వెళ్ళరా. పిల్లల స్కూల్ టైం అవుతుంది. ఎవరు సార్ మీరు? వెళ్ళరా. త్వరగా వెళ్ళు. సార్ సార్ వెళ్ళిపోతున్నాడు సార్. త్వరగా రండి సార్. వస్తున్నా సుధా, వస్తున్నా సుధా, వస్తున్నా సుధా. అంకుల్ కొంచెం జరుగుతారా? ఏయ్, వద్దు. పో, ఆపు. అన్నా ఎవరికి తెలియదంటన్నా. వాడిని ఇంకా ఎక్కడెక్కడ చూసావు? కొంచెం ముందు వచ్చి ఉంటే అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలింది లాస్ట్ ఆప్షన్ పబ్ ఒకటే. కానీ అక్కడ కార్ స్టార్ట్ అవుతుంది సార్. నిన్ను కీస్ తీసుకో. వెళ్ళు. సార్ ఇంకా మనకు మిగిలిన ఆప్షన్ పబ్ ఒకటే సార్. కానీ అంత సెక్యూరిటీని దాటుకొని మనం లోపలికి వెళ్ళడం అనేది నెక్స్ట్ 2-3 వీక్స్ చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ ఫ్యామిలీ ఎవరు ఇక్కడ లేరా? నేను చెప్పేది ఒకసారి ఆలోచించు. మీ తమ్ముడు సంగతి వదిలే, కనీసం మీ నాన్నకైనా చెప్పు. అర్థమవుతోందా? ఆ రోజు ఎవరో ఇక్కడ అద్భుతాలు జరిగిపోతాయి, అంతా మారిపోతుందన్నారు. ఏమైందో? ఇక్కడ ఎవరికి అంత సీన్ లేదు బాబాయ్. చెప్తే అనిపించుకో, నువ్వు నీ చేతస్తాం. శనివారం అంట ఏదో జరిగిపోద్దంట.